ప్రైజ్ ద లార్డ్. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 56వ వచనం. తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభ వాగ్దానములలో ఒక మాటైనా తప్పిపోయినది కాదు. సొలొమోను దేవుని మందిరాన్ని కట్టించిన తర్వాత మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. దేవుని వాగ్దానాలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ, దేవా, నీ ప్రజలైన ఇశ్రాయేలీయులను ఏర్పాటు చేసుకుని వారి జీవితంలో ఎన్నో అద్భుతాలు చేసి ప్రతి విషయంలో వారికి నెమ్మదిని కలుగు చేసి వారిని నడిపించిన నీకు స్తోత్రం అని చెప్తూ, తన దాసుడైన మోషేకి దేవుడు ఏదైతే వాగ్దానం ఇచ్చాడో ఆ శుభ వాగ్దానముల్లో ఏది కూడా తప్పిపోయింది కాదు అని ఇక్కడ మరొక్కసారి దేవుని యొక్క మంచితనాన్ని, దేవుని యొక్క గొప్పతనాన్ని జ్ఞాని అయిన మహారాజు అయిన సొలొమోను వర్ణిస్తున్నాడు. అవును, మనుషులైనా మాట ఇచ్చి తప్పుతారేమో కానీ దేవుడు మాట ఇచ్చి తప్పేవాడు కాదు. నువ్వు దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతిసారి, దేవుని వాక్యాన్ని చదువుతున్న ప్రతిసారి ఈ వాగ్దానాలన్నీ ఎవరి కొరకో చెప్పబడినవి కావు. అవి నీ కొరకే, అవి నా కొరకే. అవును ప్రభువా, ఈ వాగ్దానం నాకు ఇచ్చావు, ఇది నా జీవితంలో నువ్వు నెరవేర్చడానికి సమర్థుడవు, నువ్వు నెరవేరుస్తావు అని ఎవరైతే నమ్ముతారో వారే ఈ వాగ్దానాలకి వారసులు అవుతారు. చాలా మంది చదువుతారు, చాలా మంది వింటారు, కానీ ఎవరైతే చదివిన దానిని, వినిన దానిని తమ కొరకు తీసుకొని తమ జీవితంలో దేవుడు దాన్ని నెరవేరుస్తాడని నమ్ముతారో వారు ఖచ్చితంగా వాగ్దాన ఫలమును అనుభవిస్తారు. దేవుడు పలికిన ఏ శుభ వాగ్దానం కూడా తప్పిపోయేది కాదు. అందుకని అన్నారు కదా, ఆకాశమైనా గతించవచ్చు, భూమైనా గతించవచ్చు, కానీ నా మాటలు గతింపవు. కాబట్టి ధైర్యంగా ఉండు. పరిస్థితులు నీ కళ్ళ ముందు చాలా అధ్వానంగా ఉన్నప్పటికీ, చీకటి నీ కళ్ళ ముందు తాండవమాడుతున్నప్పటికీ, ఎన్ని రోజులైనా నీ స్థితి అలా నిర్జీవంగానే ఉండిపోయినప్పటికీ నువ్వేం కంగారు పడొద్దు, నువ్వేం కృంగిపోవద్దు. ఓపికతో ఎదురుచూడు. దేవుని వాగ్దానాలను గట్టిగా పట్టుకో, నమ్ముకో. నా దేవుడు ఇలా చెప్పాడు, ఖచ్చితంగా చేస్తాడు. ఒకవేళ నెలలు గతిస్తున్నాయి, రోజులు గతిస్తున్నాయి, సంవత్సరం గతిస్తుంది, అయినప్పటికీ నా దేవుడు అపనమ్మకస్తుడు కాదు, నెరవేరుస్తాడు అని నువ్వు గనక దృఢంగా ప్రభు వాగ్దానాన్ని నమ్ముకుంటే దేవుడు గొప్ప కార్యం నీ జీవితంలో చేస్తాడు. ఆయనకు తెలుసు ఏ సమయంలో ఏది చేయాలో. ఒక్క సెకను కూడా ఆయన తొందరపడడు, ఒక్క సెకను కూడా ఆయన ఆలస్యం చేయడు. సరైన సమయానికి సరైన విధంగా నీ జీవితంలో ఆయన కార్యం చేస్తాడు. అప్పటిదాకా నువ్వు ఓపిక పట్టాలి, అప్పటిదాకా దేవుని కృప కొరకు కనిపెట్టాలి. అది అడుగు ప్రభుని, ప్రవ్వా నువ్వు వాగ్దానం చేసావు, నెరవేరుస్తావు, నువ్వు నెరవేర్చేదాకా నాకు ఓపిక దయచే ప్రవ్వా అని నువ్వు విశ్వాసంతో అడిగితే దేవుని గొప్ప కార్యాలు నీ జీవితంలో నువ్వు పొందుకుంటావు. నా జీవితంలో అలాంటివి ఎన్నో చెప్పగలను నేను. దేవుడు నాకు సెలవిచ్చిన మాట నమ్మినప్పుడు నాలో ధైర్యం వచ్చింది, నాలో నిరీక్షణ కలిగింది. నిజంగా ఆ కార్యాన్ని పొందుకోవడానికి దేవుడు ఎంతో సహాయం చేశాడు. మరి మీ జీవితంలో కూడా కృంగిపోకండి. ఆలస్యం అవుతుందని, ఎందుకు దేవుడు నన్ను మర్చిపోయాడా, నన్ను పట్టించుకోడా, అసలు దేవుడు ఉన్నాడా, ఉంటే నన్ను ఎందుకు ఇలా వదిలేశాడు, నా తోటి వారందరి జీవితంలో అన్ని కార్యాలు జరుగుతున్నాయి, నా జీవితంలో అలానే నేను ఉండిపోతున్నానేంటి, ఆర్థికంగా, కుటుంబ పరంగా, నా బిడ్డలు చదువులో, ఉద్యోగంలో ఏ ఆశీర్వాదం లేకుండా, ఏ ఎదుగుదల లేకుండా నా కుటుంబంలో ఉండిపోయింది ఏంటి అని నువ్వు భయపడుతున్నావా, బాధపడుతున్నావా? ఇంకా అలాంటి ఆలోచనలకి తావివ్వద్దు. అలా ఆలోచించడం ఇంక మానేసాయి. విశ్వాసంతో దేవుని వాగ్దానాల్ని అదిమి పట్టుకొని దేవుని సన్నిధిలో పలుకు వాటిని, నమ్ము వాటిని, దేవుడు వాటిని జీవితంలో నెరవేరుస్తాడు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. మోషేకు మీరు ఇచ్చినటువంటి శుభ వాగ్దానముల్లో ఏది నువ్వు తప్పిపోలేదు ప్రభువా. అవును, నీ దాసులకి, నీ బిడ్డలకి ఇచ్చిన వాగ్దానాలను నువ్వు తప్పించే దేవుడు కాదు, మర్చిపోయే దేవుడు కాదు. ఈ వాక్య వాగ్దానం వీక్షిస్తున్న నీ బిడ్డల జీవితంలో కూడా శుభ వాగ్దానమును నెరవేర్చండి, శుభమును అందించండి, మేలును చెయ్యండి. ఎన్నో రోజులుగా నీ సందుల బిడ్డలు కనిపెడుతున్నారు ప్రవ్వా, మేలు చే ప్రవ్వా. ఈ బిడ్డల యొక్క ఆర్తధ్వని ఆలకించు ప్రవ్వా. ఈ బిడ్డల మొర వినండి ప్రవ్వా. బిడ్డలు ఉన్నటువంటి ఆ దయనీయమైన స్థితి నుండి బిడ్డల్ని పైకి తీ ప్రవ్వా. మేలు చే ప్రవ్వా, అద్భుతం చే ప్రవ్వా. స్వస్థతనివ్వండి, కుటుంబంలో మేలు చేయండి, చదువులో, ఉద్యోగంలో, వ్యాపారంలో గొప్ప మేలుని మీరు అందించి కృపతో జ్ఞాపకం చేసుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్.